హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షేడ్స్ ఆఫ్ షివ్. మీ అందరికీ తెలుసు నాకు ముగ్గులు వేయడం అంటే ఎంత ఇష్టమో. నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మా విలేజ్లో అయితే ఎప్పుడు ముగ్గులు పోటీలు జరగలేదు. ఫస్ట్ టైం అన్నమాట ఇదే. యాక్చువల్గా ఫెస్టివల్కి ముందు మా ఊర్లో సర్పంచ్ కండక్ట్ చేశారనమాట. బట్ నేను దానికి అటెండ్ అవ్వలేకపోయాను. ఫెస్టివల్ తర్వాత ఇంకో ఛాన్స్ వచ్చింది నాకు. అది ఎలాగంటే యాక్చువల్గా మా చిన్న మామయ్యకి మాట ఉందన్నమాట నర్సంపేటలో, సేవ్ మాట అని. సో సంతూర్ కంపెనీ వాళ్ళు తమ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవడానికి మా మామయ్యతో మాట్లాడి మా ఊర్లో ఈ కాంపిటీషన్ పెట్టించారు. సో సంతూర్ వాళ్ళే కండక్ట్ చేస్తున్నారనమాట ఈ కాంపిటీషన్. బట్ ఆన్ ఏ స్మాల్ కండిషన్. అదేంటంటే వాళ్ళు ఒకటి చెప్పారనమాట, మీరు ఏ ముగ్గైనా వేసుకోండి, బట్ సంతూర్కి సంబంధించిన సమ్ ప్రమోషన్ మీ ముగ్గులో కనిపించాలి అని చెప్పారు. అండ్ ప్రైజెస్ వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ ఏమో 6500 వార్త్ ట్రాలీ బ్యాగ్ అనమాట. అండ్ సెకండ్ ప్రైజ్ స్టెయిన్లెస్ స్టీల్ 3 పీస్ ప్యాన్ సెట్. అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి హాట్ బాక్స్ అనమాట. స్పెషల్ ప్రైజ్ కూడా ఉందన్నమాట, అది కూడా స్టీల్ హాట్ బాక్సే. అండ్ పార్టిసిపేషన్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ టాప్ 10 గిఫ్ట్స్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఆ ప్రైజెసే కాకుండా మా మామయ్య తన తరపున షీల్డ్స్ కూడా ఇస్తున్నారు అందరికి. సో ఒక 54 పీపుల్ కి పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉండేలా బాక్సెస్ రెడీ చేశారు. ఆల్మోస్ట్ అన్ని ఫిల్ అయిపోయాయి, జస్ట్ ఒక 3 to 4 మాత్రమే ఫిల్ అవ్వలేదు. సో మాకైతే జస్ట్ 1 hour టైం ఇచ్చారు. నాకైతే చాలా టెన్షన్ అయింది, అసలు టైం సరిపోతుందా లేదా అని. ఫస్ట్ అయితే నేను తెచ్చుకున్న కలర్స్ అన్ని బౌల్స్ లో వేసుకున్నాను. కాంపిటీషన్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. నాకు ముగ్గులు అంటే ఎంత ఇష్టం ఉన్నా ఎందుకో తెలియదు, ఇప్పటి వరకు నాకు ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసే అవకాశమే రాలేదు. నా లైఫ్ లో ఫస్ట్ టైం ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తున్నాను. యాక్చువల్ గా అయితే ఆ రోజు కూడా నేను పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు, ఎందుకంటే ముందు రోజే మేము మేడారం అండ్ రామప్ప వెళ్ళాము. సో అస్సలు ఓపిక లేకుండే, ఫుల్ స్ట్రెయిన్ అయిపోయాము. సో ఆ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక రోజు రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. బట్ మెయిన్లీ మా అత్తయ్యది, సందీప్ది అండ్ మా చిన్నమ్మమ్మ ఫోర్స్ అయితే నా మీద చాలా ఉన్నది. ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయనేసి నన్ను ఫోర్స్ చేశారు. సో వాళ్ళ బలవంతం మీదనే నేను పార్టిసిపేట్ చేశాను. యాక్చువల్గా మేము అనుకున్నది ఏంటంటే ఒకరు వేస్తుంటే ఒకరు హెల్ప్ చేయొచ్చేమో అనుకున్నాము. బట్ ఓన్లీ ఒక్కరే వేయాలనేసరికి నాకైతే మస్తు టెన్షన్ అయింది. బట్ మా ఫ్యామిలీ చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు సజెషన్స్ ఇవ్వడము, టెన్షన్ పడకు అని చెప్పడము. సో వాళ్ళ వల్ల కొంచెం టెన్షన్ తగ్గింది. మొత్తం ఒక 7 to 8 మెంబర్స్ ఉన్నారు నా చుట్టూ. అత్తయ్య, అమ్మ, లక్ష్మి, మా హస్బెండ్, 2 ఆడబిడ్డలు, సందీప్, మా మామయ్యలు, వీళ్ళంతా ఉండి సపోర్ట్ చేశారు నాకు. నేను యాక్చువల్గా ముందు రోజు ఆల్మోస్ట్ 8 to 8:30కి చూసుకున్నా మా మామయ్య దగ్గర నుంచి వచ్చిన మెసేజ్, మన ముగ్గులో సంతూర్ ప్రమోషన్ ఉండాలని. యాక్చువల్గా నేను వేరే ప్రిపేర్ అయ్యి ఉండే, బట్ అది చూడగానే షాక్ అయ్యాను. దట్టు ఆ టైంలో జర్నీలో ఉన్నాము, చెప్పాను కదా మేడారం వెళ్ళొస్తున్నామని. టైంకి కలర్స్ కూడా లేవని గుర్తొచ్చింది మా షాప్ లో. ఏం చేయాలో అర్థం కాలే. మా సందీప్ నర్సంపేటలో మా ఊరి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని కాల్ చేస్తున్నాడు. ఉంటే వాళ్ళతో తెప్పిద్దాం అనుకున్నాడు. తనకి వీలైనవి తను తెప్పించాడు. ఇంతలో మా పెద్దమ్మ మాటలో చేస్తుంది కదా, తనకి కాల్ చేస్తే ఏమైనా దొరకొచ్చు అని చెప్పేసి ఐడియా వచ్చింది నాకు. సో తనకి కాల్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న కలర్స్ అన్ని ప్యాక్ చేయించుకున్నాను. పాపం మా హస్బెండ్ ఏమో నెక్స్ట్ డే మార్నింగ్ ఓన్లీ కలర్స్ కోసమే మళ్ళీ నర్సంపేట వెళ్ళాడు. అండ్ వన్ మోర్ థింగ్, కాన్సెప్ట్ అయితే 9 వరకు కూడా ఇంకా ఏం ఫిక్స్ అవ్వలే నేను. అప్పుడే మా ఆడబిడ్డలు వచ్చారు, మా చిన్న మావయ్య కూతుర్లు వర్షిత అండ్ స్వీటీ వచ్చారు. సో స్వీటీ ఐడియా ఇచ్చిందన్నమాట నాకు, సంతూర్ బ్రాండ్స్, సంతూర్ లోగో వేయమని చెప్పి ఐడియా ఇచ్చింది. ఇంకా చాలానే ఐడియాలు ఇచ్చింది. అండ్ ఇంకా మా సందీప్ కూడా ఒక మంచి కొటేషన్ సంతూర్ గురించి ఆలోచించి నాకు చెప్పాడు. మా హస్బెండ్ ఏమో సంతూర్ స్టార్టింగ్ ఇయర్ అండ్ అది విప్రో ప్రోడక్ట్ అని, అలా తనకి వచ్చిన ఐడియాస్ తను చెప్పాడు. నా కోసం, నేను గెలవడం కోసం మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఇంత హెల్ప్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరికి తోచిన ఐడియాస్ వాళ్ళు ఇచ్చారు. ఊటీలో అందరు చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు సంతూర్ లోగో వేస్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుండి అందరూ పార్టిసిపేట్ చేశారు. సో నా కాన్సెప్ట్ ఏంటంటే, సంతూర్ అనే బ్రాండ్ ఒక చిన్న మొక్క దగ్గర నుంచి దేశమంతా ఒక పెద్ద వృక్షంగా తన స్థాయిని విస్తరించుకుంది అని చెప్పాలని అనుకున్నాను. సో అందుకే ఒక చెట్టు మోడల్లో వేసి దాని మధ్యలో సంతూర్ అని రాశాను.
ఫస్ట్ అయితే మిడిల్లో సెంటర్లో సంతూర్ అని రాసి దాని చుట్టూ ఒక ట్రీ షేప్లో అయితే వేసాను. ముగ్గుల పోటీలు అంటేనే ముగ్గులు ఉండాలి కదా, సో దాని చుట్టూ అయితే మంచి డిజైన్స్ వేసి బార్డర్స్కి మళ్ళీ సంతూర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రాశాను. ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోతుంది, బట్ లాస్ట్కి మళ్ళీ ఒక 15 మినిట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ టైంలో ఒకరు హెల్ప్ తీసుకోవచ్చు అని చెప్పారు. పాపం మా స్వీటీ చాలాసార్లు చెప్పింది సంతూర్ లోగో వెయ్యొదినా అని, బట్ టైం సరిపోతుందో లేదో అని, అండ్ టైం అయిపోతుంది ఒక సైడ్, అండ్ షేప్ కరెక్ట్గా రాకపోతే ఇప్పటి వరకు వచ్చిన లుక్ అంతా పోతుందేమో అని అనిపించింది. సో అందుకే అది వెయ్యలేదు. నాకైతే ఆ లోగో ఒక్కటే మైనస్ అవుతుందేమో అనుకున్నా, బట్ నా బెస్ట్ నేను ఇచ్చానన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంది. ప్రైజ్ విషయం పక్కకు పెడితే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నాకు ఇంపార్టెంట్. సో నా ముగ్గులో నేనైతే అందరికీ క్రెడిట్స్ ఇస్తున్నా, ఎందుకంటే కాన్సెప్ట్లో అందరి హెల్ప్ ఉంది నాకు. స్వీటీ చాలా హెల్ప్ చేసింది, అంటే సంతూర్ లోగో తనే చెప్పింది, సంతూర్ బ్రాండ్స్ తనే చెప్పింది, అండ్ మా సందీప్ ఒక కొటేషన్ చెప్పాడు, ఫెస్టివల్ బ్రింగ్స్ హ్యాపీనెస్ అండ్ సంతూర్ బ్రింగ్స్ బ్యూటీనెస్ అని. అండ్ మా హస్బెండ్ వచ్చేసి సంతూర్ ఏమో విప్రో వాళ్ళదని చెప్పేసి విప్రో రాయమని చెప్పాడు. అండ్ స్టార్టింగ్ ఇయర్ ఇవన్నీ తన క్రెడిట్కి ఇస్తున్నాను. సో అందరి ముగ్గులు అయితే దగ్గర పడుతున్నాయి, ఎవరికి నచ్చిన కొటేషన్స్ వాళ్ళు రాస్తున్నారు. మెయిన్లీ సంతూర్ లోగా అందరూ ఉండేలాగానే చూసుకుంటున్నారు. అందరి ముగ్గులు అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చాయి. సో అందరి ముగ్గులు ఒకసారి అయితే చూసేయండి. సో ఫైనల్లీ ఇది నా ముగ్గు మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేసేయండి. సో అందరి ముగ్గులు అయిపోయాక ఆల్మోస్ట్ 1.5 అవర్ తీసుకున్నారు ప్రైజెస్ డిసైడ్ అవ్వడానికి జడ్జెస్. వామ్మో ఏంటి వీళ్ళు ఇంతసేపు చూస్తున్నారా అని అనిపించింది నాకైతే. ఒక్కొక్క ముగ్గును మినిమం 3 to 4 టైమ్స్ విజిట్ చేసి మరి చూశారు. సో ఫైనల్లీ డిసైడ్ అయిపోయింది అండ్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ బెస్ట్ 10కి ఇచ్చారనమాట, తర్వాత వచ్చేసి స్పెషల్ ప్రైజెస్, తర్వాత 3rd, 2nd అండ్ ఫైనల్లీ ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేశారు. సో వీళ్ళకి స్పెషల్ ప్రైజ్ వచ్చిందనమాట. అండ్ ఇది వాళ్ళు వేసిన ముగ్గు. వీళ్ళకి 3rd ప్రైజ్ వచ్చింది అండ్ వీళ్ళ ముగ్గు వచ్చేసి ఇది. అండ్ ఫైనల్లీ మాకైతే 2nd ప్రైజ్ వచ్చింది. సో లక్ష్మి నాకు హెల్ప్ చేసింది కాబట్టి లక్ష్మిని కూడా రమ్మన్నాను ప్రైజ్ తీసుకున్న దగ్గరికి. సో చెప్పాను కదా మా మామయ్య వాళ్ళే కండక్ట్ చేస్తున్నారని ముగ్గుల పోటీలు. సో మా మామయ్య, మా అమ్మమ్మ, మా తాతయ్య అండ్ సర్పంచ్, ఉప సర్పంచ్ చేతుల మీదుగా మాకు ఇప్పించారు. అండ్ ఇది వచ్చేసి మా ముగ్గు. అండ్ ఫైనల్లీ వీళ్ళకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అండ్ వీళ్ళ ముగ్గు వచ్చేసి ఇది. సో 2nd ప్రైజ్ వచ్చినందుకు ఐ డోంట్ ఫీల్ బ్యాడ్. మ్యాక్స్ ఆ లోగో వేసి ఉంటే ఫస్ట్ వచ్చేదేమో అనేది నా ఫీలింగ్, బట్ నో ప్రాబ్లం. ఐ వాజ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐ గాట్ అండ్ వాట్ ఐ డిజర్వ్. సో ప్రైజెస్ తీసుకున్న అందరం ప్రైజెస్తో ఫొటోస్ అయితే కొన్ని దిగాము. దాని తర్వాత మా ఊర్లో ఒక అబ్బాయి రాజేష్ అని, పాపం లాస్ట్ ఇయర్ వాళ్ళ నాన్న చనిపోయాడు. సో ఆయన జ్ఞాపకార్థంగా అందరికీ వాళ్ళ తరపున కూడా గిఫ్ట్స్ ఇస్తున్నారు. సో ముగ్గుల పోటీల హడావిడి అయితే అయిపోయింది. అదంతా అయిపోయాక ఇంటికి వచ్చేసాము. అలా ఈవినింగ్ 7 అయిపోతుంది. యాక్చువల్గా నెక్స్ట్ డే మా ఇంటి వెనుక షటిల్ టోర్నమెంట్ ఉందన్నమాట, మా ఊర్లో బాయ్స్కి అనమాట అది. సో దానికి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అనమాట ఇంటి వెనుక. సో మేము అందరం అక్కడికి వెళ్ళాము. వాళ్ళైతే టోర్నమెంట్ కోసం అని చెప్పేసి కోర్ట్స్ రెడీ చేస్తున్నారు. చాలా రోజులు అయిపోయింది షటిల్ ఆడి, ఎప్పుడో కోవిడ్ అప్పుడు ఆడాము.
సో ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి ఆడదాం అనుకున్నాము. మా ఇంటికాడ లైఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే అక్కడికి పోతే అసలు టైం అనేది ఏర్పడదు. మేము ఆల్మోస్ట్ వెళ్ళి 7 days అవుతుంది, బట్ 2-3 days లాగా గడిచిపోయింది అసలు. ఎందుకంటే ఆల్మోస్ట్ మా ఇంట్లోనే 10 members ఉంటాము, అండ్ మా చిన్న మామయ్యలు కూడా మా పక్కనే కాబట్టి ఎప్పుడు వస్తూ పోతూ ఉంటారు. అండ్ అమ్మమ్మ వాళ్ళది కూడా ఇంటి ముందే, సో ఎప్పుడు హడావిడిగానే ఉంటది అనమాట. ఆ శివాంశుకి కూడా అక్కడికి వెళ్ళడం అంటే ఎంత సంబరమో, ఎందుకంటే వాళ్ళ అన్నని తమ్ముడిని కలుస్తామని చెప్పేసి. అండ్ వాళ్ళకి కూడా ఈక్వల్ గా వీడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని చూసుకుంటుంటారు అనమాట వాళ్ళు. ఈసారి మా అత్తయ్య కూడా చాలా ఎంతూజియాస్టిక్ ఉంది ఆడదామని చెప్పేసి, బట్ ఎందుకో మధ్యలో డ్రాప్ అయిపోయింది. సో లక్ష్మి, నేను, స్వీటీ అండ్ వర్షు ఆడదాం అనుకున్నాము. బట్ స్వీటీ నేను రాను వదినా అంటే రానని చెప్పింది. నాకు రాదు వదినా నేను రాను, నాకు రాదు వదినా నేను రాను, ఇదే మాట. సో వర్షు ఒక సైడ్, లక్ష్మి నేను ఒక సైడ్ మేనేజ్ చేసుకున్నాం అనమాట కొద్దిసేపు. సో చాలా రోజుల తర్వాత ఆడినందుకు చాలా రిఫ్రెష్మెంట్గా అనిపించింది నాకైతే. అలా మేము ఆడుతుంటే మధ్యలో మా మామయ్య వచ్చాడు. బేసిక్గా మా మామయ్యకి ఇలాంటి ఆటలంటే ఎంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. అలా అని మమ్మల్ని ఆడనివ్వరని కాదు, మాకైతే నో రిస్ట్రిక్షన్స్. మమ్మల్ని అయితే బాగానే ఎంకరేజ్ చేస్తారు. సో మేము ఆడుతున్నాం కాబట్టి ఆ మాత్రం కొద్దిసేపు అయినా ఉండి చూశారు. రానక్క హాయ్ చెప్పు రానక్క. సో ఇది మా ఇంటి వెనకాల ఉన్న గ్రౌండ్ అన్నమాట, చిన్న ప్లేస్, మా ప్లేస్ ఇది. సో ఇందులో చాలా రోజుల నుంచి మా ఊరి యూత్ అంతా ప్రాక్టీస్ చేస్తున్నారు షటిల్. ఆల్మోస్ట్ ఒక 5 to 6 months నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. సో మా ఊర్లో ఈ ఇయర్ ముగ్గుల పోటీలతో పాటు షటిల్ టోర్నమెంట్ లీగ్స్ కూడా పెట్టారు. ఇందులో మా ఊరు వాళ్ళే కాదు, మా చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా వచ్చి ఆడారనమాట. దీనికి ముందే వేరే ఊర్లో టోర్నమెంట్ జరిగితే అక్కడికి కూడా వెళ్ళి ఆడారు, అక్కడ కూడా పార్టిసిపేట్ చేశారు, మళ్ళీ ఇక్కడ కూడా. సో మొత్తం ఒక 8 teams పార్టిసిపేట్ చేశారు ఈసారి టోర్నమెంట్లో. అందరూ చాలా బాగా ఆడుతున్నారు. మా సందీప్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశాడు. సో ఫస్ట్ 8 teamsకి టోర్నమెంట్స్ జరిగాయి. సో తర్వాత సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్కి ఒక్కొక్క టీమ్ 3 sets ఆడారనమాట 21 pointsకి. సో బెస్ట్ ఆఫ్ 3 తీసుకున్నారు. సో ఇది సర్పంచ్ గారు అరేంజ్ చేశారనమాట. అండ్ గేమ్ మొత్తాన్ని మా ఊరి స్కూల్ పీటీ సార్ ఉండి దగ్గరుండి చూసుకున్నాడు అనమాట. సో మ్యాచెస్ స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7 to 7:30 అయింది. కొన్ని మ్యాచెస్ చూసి వెళ్ళిపోదాం అనుకున్నాం, లేట్ అయింది కదా అని చెప్పేసి. బట్ ఒకదాని తర్వాత ఒకటి ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్ కవర్ చేసాము, ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి మ్యాచెస్. మాకైతే ఈసారి పండగకి వెళ్ళినందుకు రియల్గా ఎంత హ్యాపీగా అనిపించిందంటే నిజంగా పండగ ఫీలింగ్ వచ్చింది. ఉన్న 1 week కూడా మస్తు ఎంజాయ్ చేసాం అసలు వీటన్నిటితో. సక్సెస్ కావడానికి ఆర్థిక దాతలు ముందుకొచ్చినందుకు వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ముగింపు సమావేశానికి సభాధ్యక్షత వహించాల్సిందిగా మేడపల్లి గ్రామ సర్పంచ్ గారైనటువంటి అర్యం సాంబయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఉప సర్పంచ్ గారైనటువంటి ఆవుల రాధిక యాకయ్య గారులను వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మనకు క్రీడలకు ఎప్పుడూ ప్రోత్సహిస్తూ వారి మంచి మనసును చాటుకున్నటువంటి మన మాజీ సర్పంచ్ గారైనటువంటి తిరుపతి గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రాజ్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మాజీ వార్డు మెంబర్ అయినటువంటి, ఇప్పుడు కూడా వార్డు మెంబరేనా బాబు సార్ను వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మరియు డాక్టర్ స్వామినాథ్ గారిని, తర్వాత గుండేటి వెంకటేశ్వర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా, సేటు శివకుమార్ సేట్ను, అమరేందర్ గారిని, విద్యాసాగర్ సేట్ను, యూత్ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ టోర్నమెంట్ నిర్వహణ రాజేష్ వారికి ఒకసారి మనందరి తరఫున కరతాళ ధ్వనులు తెలియజేస్తూ వేదికపైకి రావాల్సింది.
మనకు కన్నుల పండుగ జరిగినటువంటి పండుగలో విజయం సాధించినటువంటి బాలులకు థర్డ్ ప్రైజ్ గోస్ టు అభిరామ్ అండ్ అంతే కరెక్టే రామ్ చరణ్. ఈ యొక్క బహుమతిని అందజేయవలసిందిగా మా అల్లుడు గారు అయినటువంటి కీర్తిశేషులు విలాసారం రవీందర్ జ్ఞాపకార్థము ఈ బహుమతిని 1000 పదాలు నేను ఇస్తున్నా. ఈ బహుమతిని అందజేయవలసిందిగా అతిథులందరి చేతుల మీదుగా మా అన్న కూడా ఈ యొక్క బహుమతి అందజేయవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రండి అన్న ఇద్దరు. రండి. అరే నువ్వు అభిరామ్ మాట్లాడాలి. నైపుణ్యత ఏందో ఒకసారి మాకు వినయంగా చెప్పాల్సిందిగా కోరుతున్నాం. నీ స్కిల్స్ మాట్లాడు. స్కిల్స్ ఏందో మాకు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. సార్ పైసలు కనబడతలేదు సార్. గణేష్ కానీ సాగర్ కూడా మల్టీ టాలెంటెడ్. ఆ పిల్లవాడు అద్భుతంగా స్టడీ చేస్తున్నారు. మరి ఈ యొక్క ప్రథమ బహుమతిని స్వీకరించవలసిందిగా గణేష్ సాగర్ ఇద్దరిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క బహుమతిని మన తిరుపతి గారు అందజేయవలసిందిగా కోరుతాం. రండి 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 రండి. సో ఇదండి మా సంక్రాంతి ముగ్గుల పోటీల వ్లాగ్ అండ్ షటిల్ టోర్నమెంట్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ us. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ షేడ్స్ ఆఫ్ షివ్.